పల్స్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు. విజయనగరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అశోక్ బంగ్లాలో విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు మీడియాతో మాట్లాడుతూ సమర్థవంతమైన విజనరీ నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడని, మోంతా తుఫాన్ను ముందస్తు చర్యల వల్లే ఉత్తరాంధ్ర జిల్లాలో ఎటువంటి ఆస్తి నష్టం గాని ప్రాణ నష్టం గాని జరగలేదని, ప్రజలు, అధికార యంత్రాంగం, రాజకీయ నాయకులు అందరినీ సమిష్టిగా నడిపించిన చంద్రబాబు నాయుడు గారికి, కూటమి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ తుఫాన్ ప్రభావం వల్ల ముందస్తు చర్యలుగా తీసుకోవాల్సిన చర్యలుగా తీసుకోవడం వల్ల ఈరోజు రాష్ట్రంలో ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఏమీ లేకుండా జరిగింది. ఒక సమర్థవంతమైన నాయకత్వంగా పనిచేసిన ఒక అడ్మినిస్ట్రేటరు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే మనం గతంలో చూసాం, ఇప్పుడు కూడా చూసాం. వారు ఎప్పుడొచ్చిన విపత్తులు ఎప్పుడొచ్చినా సరే చాలా ధైర్యంగా ఎదుర్కొని టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ రకంగా అడ్మినిస్ట్రేషన్ చేయాలో మనం చూసాం. గత 1 వీక్ నుంచి ఆయన విదేశాల పర్యటన నుంచి కూడా దీనిపై రివ్యూ చేస్తూ మొన్నను గత 2 డేస్ 3 డేస్ అంతా కూడా ఆయన సచివాలయంలో ఉండి, రాష్ట్ర సెక్రటరియట్లో ఉండి, ఆర్టీజీఎస్ ఆఫీసులో ఉండి మొత్తం రాష్ట్రం మొత్తం పరిస్థితులందుకు సమీక్షించి మంత్రుల్ని, ఎంపీలని, ఎమ్మెల్యేలందరూ కూడా ఫీల్డ్ మీద ఉంచి అధికార యంత్రాంగాన్ని కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి అధికార యంత్రాంగాన్ని సంయత్నం చేసి ఆపదొస్తే మేము ఉన్నామని ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా వారు చేశారు. ఇది మంచి ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా అందరూ కూడా ఫీల్డ్ మీద ఉండి ఈ 3 రోజులు కూడా ప్రజలకు అండగా ఉండే పరిస్థితి మనం తీసుకొచ్చాం. అలాగే అధికార యంత్రాంగం, ఇటు రెవెన్యూ, పోలీస్, అన్ని శాఖలు కూడా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, కలెక్టర్ వరకు కూడా అందరూ కూడా ఫీల్డ్ మీద ఉండి ప్రజలకి ఎటువంటి నష్టం జరగకుండా, ప్రయాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలుగా తీసుకొని అందరూ కూడా సురక్షితంగా ఉంచడం, అలాగే ముప్పు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఐడెంటిఫై చేసి ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అలాగే ఈరోజు ఆయన రివ్యూ చేస్తూ మళ్ళీ ఏరియల్ సర్వే చేసి ఎక్కడికక్కడ అందరిని ఎలక్ట్ చేస్తూ అన్ని ఇటు అడ్మినిస్ట్రేషన్, ఇటు క్యాడర్ని, పార్టీ క్యాడర్ని, ఎన్డీఏ కూటమి క్యాడర్ని ఎలక్ట్ చేస్తూ అందరిని కూడా సమన్వయం చేశారు. అలాగే ఒక మంత్రులను కూడా అర్ధరాత్రి వరకు డ్యూటీలు వేసి మానిటరింగ్ చేయమన్నారు. ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు నారా లోకేష్ గారు కానీ, మిగతా మంత్రులు కానీ అందరూ కూడా అడ్మినిస్ట్రేషన్లో ఉన్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆ దిశగా ప్రయాణం చేసి ఈరోజు బ్రహ్మాండంగా ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ చేశారు. అలాగే ప్రజలు కూడా సహకరించారు. ప్రజలు కూడా అందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు రమ్మంటే వారు రావడం కూడా జరిగింది. ఈరోజు అద్భుతమైన అడ్మినిస్ట్రేషన్ చేసిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.